మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా ఇతనికి ఒక బ్రాండ్ వచ్చేస్తుంది, అతను అట్లా వెళ్ళనివ్వకండి అని చెప్పాడు. అప్పుడు ఆవిడేం చెప్పింది, నువ్వు జిల్లాకో మీటింగ్ పెట్టుకో, ఆ మీటింగ్లో ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరినీ పిలుచుకో, నువ్వు ఎంత ఇస్తావు, నువ్వు అంత ఇయ్యి, ప్రభుత్వం తరపున 2 లక్షలు ఇద్దామంది. ప్రభుత్వం తరపున కావాలంటే మీరు ఇచ్చుకోండి మీటింగ్ పెట్టి, నేను ఇండివిజువల్గా మా నాన్న చనిపోయిన కుటుంబాలు కాబట్టి, అందుకోసం బాధపడ్డ కుటుంబాలు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వస్తా, నేనేం భారీగా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా నేను పిలవను, నేను వెళ్తా అంతే అంటే, వీళ్ళు ఏం చెప్పారు ఆమెకి, ఈయన వెళ్ళాడంటే జనం అదే వస్తారమ్మా, వెనక నుంచి మేనేజ్ చేస్తాడు, వీళ్ళందరూ కూడా మళ్ళీ అదే ఉంటారు, ఆంధ్రాలో పట్టలేదమ్మా మనకి, రాజశేఖర రెడ్డి నాశనం చేసేసాడమ్మా. ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు ఆవిడ నమ్మింది. ఆ కారణంగా ఇక చివరికి ఇతను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మెయిన్ ఏంటంటే జైల్లో పెట్టించాలన్నటువంటి నిర్ణయం అన్నటువంటిది ఆవిడ చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్. అది ఏంటంటే అహంకారం తెచ్చినటువంటిది. అంటే పార్టీ నా గ్రిప్లో ఉండాలి అనుకోవడం వరకు పోతే పోయాడని కాకుండా జైల్లో పడేయించడం ఆవిడ అహంకారం. కావాలని అప్పటిదాకా లేనటువంటి కేసులు పుట్టించి సృష్టించి జైల్లో పెట్టించడం ఆవిడ తప్పు. కుటుంబాన్ని చీల్చడం కోసం అని మాత్రం నేను అనుకోను. దాంట్లో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల సమబుజ్జి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? ఈ దాదాపు ఒక 9.5 ఏళ్ళు, దాదాపు ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టే పరిస్థితి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుండ్రు. అది కూడా షర్మిల రూపంలో వచ్చింది. కంప్లీట్ జీరో అయిపోయింది, పడుకుంది, అసలు ఆ పార్టీ మనకి పోటీయే కాదు అనుకుంటున్న టైంలో షర్మిల రూపంలో ఒక కొత్త పరిణామం ఆయన ముందు